మీరు ఖాళీ ఆ టెంపుల్స్ వెళ్ళి శివ అనే పదం వాడితేనే వాళ్ళు మనల్ని ఒక అసురు లెక్క చూస్తారండి. ఒక ఆయన పోయి పాపం మీ దగ్గర విభూతి ఉందా అని అడిగితే ఆయన అన్నాడంట, పోయి శ్మశానంలో ఉంటా తీసుకో అని చెప్పాడంట. ఏమన్నా అర్థం నాకు ఒక ఉందండి? భక్తుడు చెప్పి ఎంత బాధపడ్డాడు అంటే, ఇట్లా చెప్తేనారంటే బాధ ఆయన అనిపిస్తుంది. ఇంకోసారి నేను ఇసుకొని రానని చెప్పాడంట. అంటే ఇట్లుంటదండి వాళ్ళు హర్ట్ చేసేది. ఎవరు అట్లా ఒకరినొకరు హర్ట్ చేసుకుంటే చాలా తప్పండి. సనాతన ధర్మం విడిపోతుంది. ఇప్పుడు ఈ వైష్ణవిజం అనే పదం వాడితే కూడా సనాతన ధర్మం విడిపోవడానికి దారితీస్తుంది. ఆల్రెడీ మనం వర్ణం ద్వారా చాలా విడిపోయాం ఈ వర్ణ వ్యవస్థ వల్ల. అవును, చాలా పొలిటికల్ గా నష్టపోతున్నాం. ఉట్టి పొలిటికల్ గా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు మన డివైడ్ అని. డివైడ్ ఇప్పుడు వీళ్ళు వైష్ణవం అనే డివైడ్ పట్టుకోవచ్చు. ఇప్పుడు శైవం లేదు, వైష్ణవ వర్సెస్ హిందూ అయిపోయింది ఇక్కడ. కరెక్ట్. ఇప్పుడు హిందూ మన ఇండియాలో మనం నేర్చుకున్న అన్నింటికి విరుద్ధంగా వీళ్ళు తీసుకొస్తే డివైడ్ అయిపోయి వచ్చేసింది. ఇప్పుడు రామాయణంలో క్లియర్ గా రాముడు ప్రతిష్ఠ చేసిన రామేశ్వరం అంటే వీళ్ళు రాముడికి బ్రహ్మత్య పాతకం చుట్టుకుంటారు, అందుకే తప్పు అంటారు. అరే నీకు అనిపించింది అయితే తప్పైతే శాస్త్రాన్ని కొట్టేస్తారా మీరు? అక్కడ స్కంద పురాణంలో ప్రమాణం ఉన్నది, మళ్ళా పద్మ పురాణంలో ప్రమాణం ఉంది, వాల్మీకి రామాయణంలో ప్రమాణం ఉన్నది, ఇంకా శాస్త్రం ఎట్లా కొట్టేస్తారు?